హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కుకుంబర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసి అది వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపెట్టలాడేటప్పుడు దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం రోస్ట్ చేసుకున్న పీనట్స్ కూడా వేసుకోవాలండి. రోస్ట్ చేసుకొని వేస్తే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక పచ్చి మిరపకాయ వేసుకోవాలి. డిజైన్ కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా భలే అనిపిస్తుంది. అలాగే ఇవి వేగించుకోవాలి. దీంట్లోకి మనం తరిగిన అల్లం వేసుకొని దాన్ని కూడా వేగించుకోవాలి. దీనిలోకి 2 పెద్ద కుకుంబర్లను తురుముకొని వేసుకుంటున్నానండి. ఒక కప్పు వచ్చింది నాకైతే. మీకు ఒక లేత అయితే మాత్రం 3 తురుముకోండి. నాకు ముదిరి కాబట్టి నేను 2 తురుముకున్నాను. అలాగే ఇవి పెద్దవి కూడా తురుముకొని నీరు ఆవిరయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. అలాగే దీంట్లోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే పసుపు, ఉప్పు వేసుకోవాలండి. చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, అయినా వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా బాగా మగ్గుతాయి. సరే కదా, మొత్తం నీరంతా ఆవిరైపోయింది, చాలా బాగా మగ్గింది కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం 3 గంటలు నానబెట్టిన బ్రౌన్ రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే గ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం బ్రౌన్ రైస్ అనేది బాగా ఉడకాలంటే మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో మాత్రమే మనం వాటర్ అనేది కొలతేసుకోవాలి. మీరు ఒకవేళ 3 గంటల పాటు బ్రౌన్ రైస్ నానబెట్టినట్టయితే 3 గ్లాస్ సరిపోతాయండి. మీకు టైం లేదు 2 గంటల పాటే నానబెట్టితే మాత్రం 4 లేదా 4.5 గ్లాసులు పడతాయండి. నేను టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదని మళ్ళీ వేసుకున్నాను. ఒకవేళ మీకు సరిపోతే వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఉడికిన తర్వాత దీనిపై కొత్తిమీర వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ రసం పోసుకోవాలి. దాని తర్వాత 1 నిమిషం పాటు మూత వేసి ఉంచుకొని దింపేసుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి ఆనియన్ రైతా కాంబో చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే దీన్ని కాంబినేషన్ అయితే రైతాస్ అయితే చాలా బాగుంటాయి. అప్పడం కానీ అలాగే ఆవకాయ అన్న పచ్చళ్ళతో తింటే చాలా బాగుంటుంది. మీరైతే మోస్ట్లీ రైతా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.